నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పాల్గొన్న జిల్లా కలెక్టర్. నర్సరావుపేటలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. విద్యుత్ రంగ సంస్థలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో. నర్సరావుపేట కాసు సెంట్రల్ ని సందర్శించిన గీత ఆర్ట్స్ అల్లు అరవింద్, స్వాగతం పలికిన కాసు మహేష్ రెడ్డి. బాలాజీనగర్ తండ రహదారి నందు శ్రీ అభియాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, హోమాలు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, వాల్మీకి సంఘ నాయకులు, బీసీ నాయకులు, కూటమి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. కోడప్పకొండ దగ్గర అన్ని కులాలకు సత్రాలు ఉన్నాయని, వాల్మీకి కులానికి కూడా సత్రానికి స్థలం కేటాయించాలని నేతలు కోరారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో వారి గురించి తెలుసుకోవటానికి, ఆ గొప్ప వ్యక్తుల యొక్క సంఘీయులందరూ కూడా చాలా గర్వంగా ఈ సమాజంలో నడవటానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు నేనేదో ఓ చిన్న కులంలో పుట్టాను, నేను చాలా తక్కువ అని అనుకునే అవకాశం ఇవాళ లేదు. ఎందుకంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు, ఆర్థిక పరంగా పైకి వస్తున్నారు. మనం ఏ కులంలో పుట్టామనేది కాదు, మనం ఏ విధంగా పెరిగాము, ఒక నీతి నిజాయితీ, ఓ ప్రణాళికాబద్ధంగా ఎటువంటిదైనా సాధించవచ్చు. వారే మరి వాల్మీకి మహర్షి కానీ, ఏకలవ్యుడు కానీ వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా పైకి రావాలి. ఒక గొప్ప వ్యక్తి మహర్షి వాల్మీకి గారు జన్మదినంని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఆయన రాసిన రామాయణ్ ఒక ఎపిక్. అది మనం అందరూ పుట్టినప్పుడు నుంచి చదివి ఉన్నాము, పిల్లలకి చదివిస్తున్నాము, ఎల్డర్స్ అది చదువుతున్నారు. దాంట్లో ఆయన రాసిన మారల్ వాల్యూస్, ఆయన రాసిన కథతో మెసేజెస్ చాలా ఈరోజు కూడా అప్లికేబుల్ ఉన్నాయి. ఈ యుగంలో కూడా ఆయన ఇచ్చిన సందేశాలు ఆ రామాయణ గ్రంథం నుంచి మనమందరికీ చాలా చక్కగా వర్తిస్తుంది. పోయిన సంవత్సరం కూడా వాల్మీకి జయంతి ఇక్కడ మేము జరుపుకున్నప్పుడు అప్పుడు కలెక్టర్ గారిని ఒక విషయం అడిగారు మేడం, కోటప్పకొండ దగ్గర అన్ని సత్రాలు అన్ని కులాల వారికి ఉన్నాయి మేడం, వాల్మీకి సత్రం కావాలని, మాకు కూడా సౌకర్యం కావాలని, అక్కడ స్థలం ఏదైనా కేటాయించే మార్గం ఉంటే మాకు సహాయం చేస్తారని. మేడం ఇక్కడ లింగంగుంట్ల ఇక్కడ చుట్టుపక్కల కూడా మా వాళ్ళు ఉన్నారు మేడం. పల్నాడు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు మేడం. వినుకొండ, గురజాల, సత్తెనపల్లి అంతా ఎస్టీ కోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మేడం. గతంలో ఎస్టీలుగా ఉన్నారు మేడం, కర్ణాటకలో కూడా ఎస్టీలో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మేడం. ఈ తెలంగాణ ఏపీలోనే బీసీఏగా మమ్మల్ని డీనోటిఫైడ్ ట్రైబల్స్గా అప్పుడు పెట్టారు మేడం. తర్వాత బీసీఏ గ్రూప్లో చేర్చారు మేడం. సామాజికంగా మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాం మేడం. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు బాగా నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళం మేడం. ఫ్యాక్షన్ ఏరియాల్లో రాయలసీమలో కూడా మా వాళ్ళు ఎంతోమంది చితికిపోయి ఉన్నారు మేడం. రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీలుగా చేర్చాలని పోయిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014-15లో బోయలు ఎస్టీలుగా తీర్మానించి కేంద్రానికి పంపించారు మేడం. తర్వాత కేంద్రం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది మేడం ఫైలు. అందుకని మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకొని తిరిగి మళ్ళీ వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి తీర్మానించి కేంద్రానికి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. బోయల యొక్క చిరకాల కోరిక ఎస్టీ మేడం. ఎస్టీలుగా మేము రిజర్వేషన్ కనుక పొందగలిగితే మేము అభివృద్ధి అవుతాం మేడం. మాకు వేరే మార్గం లేదు మేడం. ఎందుకంటే కుల వృత్తి లేనటువంటి బోయలు మేడం.
మేమంతా చాలా నిరుపేదలుగా ఉన్నాం మేడం. దయచేసి మా యొక్క వినతి పత్రం మేము చెప్పేది మీరు ప్రభుత్వానికి మీ ద్వారా పంపించాలని కోరుతూ మేడం, వాల్మీకి సత్రానికి స్థలాన్ని కేటాయించాలని మరీ మీకు విన్నవించుకుంటున్నాను మేడం. కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు మేడం. మా యొక్క కార్పొరేషన్లో కూడా మాకు అభివృద్ధి కోసం మాకు లోన్ సౌకర్యాలు ఇవన్నీ కూడా మేము తీసుకోవాలని మన వాళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు మేడం. మీ ద్వారా మాకు సహాయం చేస్తారని మరీ విన్నవించుకుంటూ జై వాల్మీకి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మన ఊరిని మనమే బాగు చేసుకుందాం నినాదంతో చీపురు పార పట్టామన్న ఎమ్మెల్యే అరవింద బాబు నర్సరావుపేట వీధి ఊడ్చాము, ప్రతి డ్రైనేజీ కాలువను బాగు చేస్తాం. నాతో పాటు శానిటేషన్ సిబ్బంది, కూటమి నేతలు, మహాశక్తి, వీర మహిళలు, స్థానిక ప్రజలు క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నేను చీపురు పడితే మిగతా వారు ముందుకొస్తారు అనే నినాదంతో పనిచేశాం. ఫోటోల కోసమో మీడియా కోసమో పని చేయలేదు. దేశంలో బెస్ట్ నర్సరావుపేటకి 124వ ర్యాంకు, రాష్ట్రంలో 14వ ర్యాంకు రావటం సంతోషంగా ఉందన్న అరవింద బాబు ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన శానిటేషన్ సిబ్బందికి పాదాభి వందనాలు తెలిపిన అరవింద బాబు జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మందికి కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డ్స్ అందజేశారు. మన గ్రామాల్ని మనం బాగు చేసుకుందాము, మన నర్సరావుపేట పట్టణాన్ని కాలువలను కానీ రోడ్లు కానీ శుభ్రం చేసుకుందామని చెప్పి దాదాపు 16 నెలలుగా అందరం కూడా కష్టపడ్డారు. ముఖ్యంగా మహిళలు, మహాశక్తి మహిళలు కానీ వీర మహిళలు, ప్రతి వార్డులో ఉన్న పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మీరు ఇందాక మరి విజువల్ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా చీపుర్లు ఎవరికి వాళ్ళు కొనుక్కున్నారు, పార్లు కొనుక్కున్నారు, కాలువల్లో పూడికి తీశారు. సాధ్యమైనంతటికి మన పని మనం చేసుకుందాం. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు, దాంతోపాటు ప్రజలు, పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నమాట ఇది. ఆ కార్యక్రమాన్ని అమలు చేసి సాధ్యమైనంతవరకు నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు మరి భారతదేశం మొత్తం మీద నర్సరావుపేట మున్సిపాలిటీకి 124 ర్యాంక్ రావడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా స్టేట్లో 14వ ర్యాంక్ రావడం జరిగింది. స్వచ్ఛ భారత్ వీటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా మరి ఉత్తేజపరిచి ముందు ఎమ్మెల్యే దీంట్లో దిగాలి, పలుగు పార బట్టాలు, చీపురు బట్టాలు పనిచేస్తుంటే వారి వెనక కార్యకర్తలు, నాయకులు పనిచేస్తారు. అదేవిధంగా మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురే కాకుండా వైసీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చి మాతో పాటు కలిసి పనిచేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు అనుకున్నారు మేమేదో మిస్ అయ్యాం 5 ఏళ్ళు, అది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మేమందరం కూడా పనిచేసినప్పుడు ఏదో ఫోటోల కోసం, మీడియా కోసం పనిచేయాలి. మేమందరం కూడా కష్టపడి పనిచేసాం, చెమటోడ్చి పనిచేసాం. నిజంగా పనిచేయాలి, ఒక రైతు సోదరులుగా మనం పనిచేయాలనే ఆలోచన మేము పనిచేయడం జరిగింది. ఏదో ఫోటోల కోసం ఎప్పుడు కూడా మేము పనిచేయలేదు. అటువంటి ఆలోచన మాకు లేదు. మీడియా వాళ్ళు మమ్మల్ని ఏదో ఫోటోలు వేస్తారు, దాని గురించి కూడా మీడియా వాళ్ళు కూడా మేము పిలవకుండా ఈ కార్యక్రమాన్ని అమలు పరిచాం. ఇవాళ నర్సరావుపేట మొత్తాన్ని కూడా 3 సార్లు 4 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా మరి మున్సిపాలిటీ అయిన తర్వాత పల్లెల్లో కూడా వెళ్దామని చెప్పి పల్లెల్లో ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. వారే బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛ భారత్. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర అంబాసిడర్ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కింద గత 9 నెలల్లో ఏం వర్క్ చేసాము దాన్ని గుర్తించడానికి ఈరోజు ఈ అవార్డ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్. ఇదే రకంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవనీయులు సీఎం గారు జిల్లాల నుంచి నామినేషన్స్ తీసుకొని స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు. దాంట్లో గర్వంగా చెప్తున్నాను, మన జిల్లా నుంచి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్కి అవార్డు వచ్చింది. దాంతోపాటు నర్సరావుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి అవార్డు వచ్చింది. సో 2 అవార్డ్స్ ఈ జిల్లాకి వచ్చినాయి, విచ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్. అన్ని డిపార్ట్మెంట్స్లో 13 పైన డిపార్ట్మెంట్స్లో
గత 9 నెలల నుంచి ప్రోగ్రాం చేస్తున్నాము. నుంచి మొన్ననే ఒక ప్రోగ్రాం చేసాం. మళ్ళీ ఈరోజు అవార్డ్స్ కూడా ఇవ్వటం మీకు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నామమ్మా. మా యంత్రాంగం తరపున మా వాళ్ళంతా కూడా యంత్రాంగం బాగా పనిచేస్తున్నారమ్మా. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి 3వ శనివారం అన్ని శాఖల వాళ్ళు, స్కూలు ఎడ్యుకేషన్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో దాన్ని తుచా తప్పకుండా 3వ శనివారం స్వచ్ఛాంధ్రకి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలలుగన్నారో దానికి అనుగుణంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఉద్యోగాలని సక్రమంగా పేదవారి కోసం మీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి వాటిని సక్రమంగా మీరందరూ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. నర్సరావుపేట పట్టణంలోని కాసు సెంట్రల్ ని గీత ఆర్ట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అల్లు అరవింద్ సందర్శించారు. ఈ సందర్భంగా కాసు సెంట్రల్ ఫౌండర్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అల్లు అరవింద్ కి ఘన స్వాగతం పలికారు. కాసు సెంట్రల్ మేనేజ్మెంట్ సిబ్బంది కలిసి అల్లు అరవింద్ తో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ మాల్లోని గీత మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టు మరియు ఇతర విభాగాలని పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి థియేటర్ ని చూడలేదని, చాలా బాగుందని అల్లు అరవింద్ తెలిపారు. మాల్ పరిసరాల్లో అభిమానులు, సినీ ప్రియులు అల్లు అరవింద్ ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గీతా మల్టీప్లెక్స్ ఇక్కడ కట్టడానికి కారణం మా బ్రదరు. మా మీద ఒక ఆప్యాయత కొద్దీ, మా కుటుంబాలకు ఉన్న పరిచయాల కొద్దీ వీళ్ళ నాన్నగారు, మా నాన్నగారు వీళ్ళందరూ చాలా సుపరిచితులు. అందువల్ల ఇది మనం చేస్తేనే బాగుంటుంది అని చెప్పి వారు అనుకుని మాకు ఇచ్చారు ఇది చేయమని. చూశాను, చాలా బాగుంది. సౌండ్, ప్రొజెక్షన్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇంత మంచి థియేటర్ నేను చూడలేదు. మళ్ళీ గుంటూరు పోవాలేమో కాస్త ప్రొజెక్షన్ బాగుండే చూడాలంటే. అందుకని ఈ మల్టీప్లెక్స్ చూసి నాకు చాలా ఆనందమైంది. మా మేనేజర్ బాబీ ఈయన దగ్గరుండి ఇవన్నీ చూసుకుని బాగా చేయించారు. ఐ షుడ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ ఆల్. ఈ గ్రేటర్ టౌన్లో ఉన్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం బాలాజీనగర్ తండా రహదారి నందు నూతనంగా ప్రతిష్ఠించబడుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. నేడు స్వామివారికి విశేషంగా పంచక వ్యాసం, శిరాభిషేకం, జలాభిషేకం, 14 కలశాలతోటి అధికాష్ట హోమం పూర్తి చేసుకుని ఈరోజు సాయంత్రం స్వామివారికి మహాశాంతి హోమం, సర్వదేవతల ఆహ్వానం విశేషం, ధాన్యం మీద, పుష్పాల మీద స్వామివారిని పడుకోబెట్టడం జరుగుతుంది. అనంతరం రేపు ఉదయం 9:15 స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహం పొందాలని కోరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
జై శ్రీరామ్. పల్నాడు జిల్లా నగరికల్ల మండలం బాలాజీనగర్ తండా రహదారి నందు నూతనంగా ప్రతిష్ఠింపబడుతున్నటువంటి రామసేవా దురంధరుడు అయినటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయ స్వామి వారి నూతన శిలా విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు త్రయాసనిక దీక్షగా నిన్నటి నుంచి ప్రారంభమై నేడు స్వామివారికి విశేషంగా పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, చతుర్థ కలశ స్థాపన 14 కలశాలతోటి విశేషంగా స్వామివారికి అధివాస కార్యక్రమాలు పూర్తయి అధివాసాంగ హోమం పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రం స్వామికి మహాశాంతి హోమం, సర్వదేవత ఆహ్వానం, విశేషంగా పంచశయ్యాదివాసం, పుష్పాదివాసం అంటే ధాన్యాల మీద పుష్పాల మీద ఈరోజు సాయంత్రం స్వామిని పడుకోబెట్టడం జరుగుతుంది. అనంతరం రేపు ఉదయం 9:17 స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 11 గంటలకు భూరి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. స్థానిక విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఆవరణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి నిరవధిక సమ్మె పోస్టర్ని రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ బంగారయ్య సారథ్యంలో ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. సుదీర్ఘకాల సమస్యల్ని తక్షణమే తీర్చకపోతే జేఏసీ నాయకత్వంలో సమ్మె తథ్యమని, సమ్మె కాలంలో విద్యుత్ వాడకందారులకు జరిగే అసౌకర్యానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ బంగారయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజున నిరవధిక సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి మీకు అందరికీ తెలుసు, విద్యుత్ రంగ సంస్థలో అనేక సమస్యలపై దశల వారీగా ఆందోళన కార్యక్రమం నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఈ యొక్క పోస్టర్ల రిలీజింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు. వినుకొండ రెవెన్యూ పరిధిలోని భూములపై సర్వే నెంబర్ 50/5 నుండి 50.80 సెంట్లు, అలాగే సర్వే నెంబర్ 63/8 నందు 17 ఎకరాలు కలిపి మొత్తం సుమారు 68 ఎకరాలు భూమి ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల్లో చుక్కల భూమిగా నమోదే ఉందని తెలిపారు. ఈ భూములు వాస్తవంగా చుక్కల భూమిగా చూపబడినప్పటికీ భూస్వామ్య సంబంధిత పత్రాలు సరైన విధంగా పరిశీలించబడలేదని, దీనివలన అనేక మంది రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తగిన దర్యాప్తు జరిపి భూస్వామ్య హక్కులు స్పష్టతనివ్వాలని, సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు. వినుకొండ ప్రాంతంలో నిన్న మొన్న 2 రోజులు కూడా తెలుగుదేశం వైసీపీ పార్టీ భూముల కబ్జా పైన ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో గతంలో 175 ఎకరాలు భూములు బ్రహ్మనాయుడు గారు కబ్జా చేశాడని ఆంజనేయులు గారు మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంజనేయులు గారు కూడా ఈ రోజున మౌనంగా ఉన్నారు. ఆ భూములు మేము అధికారంలోకి వస్తే పంచుతామని చెప్పేసి అన్నారు. జాలపాలెం దగ్గర ఇనుకొండ మండలం, అలాగే ఇనుకొండ మండలం ఉప్పరపాలెం దగ్గర కూడా సర్వే నెంబరు 60/8 నుంచి 10 వరకు అక్కడున్న కొద్దిమంది సుమారు 17 ఎకరాల అసైన్మెంట్ భూమి, అందులో 2 ఎకరాల 40 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. మిగతాది ఆన్లైన్ ఎక్కిచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాళ్ళకి ఇచ్చినటువంటివి. ఇందులో కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బినామీలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుకున్నటువంటి హరిచంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి కరీంనగర్లో ఉండి దరిదాపు రాష్ట్రంలో సుమారు 100 ఎకరాల భూములు ఆక్రమించాడనేటువంటి విషయం కూడా అర్థమవుతూ ఉంది. వినుకొండ ప్రాంతంలో నియోజకవర్గంలో కనీసం 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ రోజున కబ్జాదారుల పాలవుతుంది. దీనిపై ప్రజా సంఘాలు కానీ పేదలు కానీ ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినా ఈ భూమి సమస్యనటువంటి పరిష్కరించే దశలో లేరు. కాబట్టి ఈ సందర్భంగా నిన్న గత 2-3 రోజుల నుంచి ప్రతిపక్షము అధికార పక్షము ఒకరిపై ఒకరు మీరు భూమిని కబ్జా చేశారంటే మీరు కబ్జా చేశారనే దాని మీద గత 4-5 రోజుల నుంచి తర్జనా భర్జనాలు అనేటువంటి మరి ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది.
కొత్తపల్లి గ్రామంలో మొదట్లో గల బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు పొలాల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తూ ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు. దీంతో బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. కాలనీకి దగ్గరగా ఈ బ్రిడ్జి ఉండటంతో చిన్నారులు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు స్పందించి బ్రిడ్జిపై నుండి నీరు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కొత్తపల్లి అండి, నా పేరు బండారపల్లి రామారావు. మా ఊరు ముందు సప్తా ఒకటి ఉంది, వాగు నీరు వస్తుంది. ఆ నీళ్ళన్నీ సప్తా ఎక్కుతున్నాయి, కింద బ్లాక్ అయ్యి ఈ పంచాయతీ వారు దాన్ని శుభ్రం చేసి ఆ నీరు సప్తా ఎక్కకుండా పక్కకి డ్రైనేజీకి పంపాలని. రొంపిచెల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గత 2వ అంగన్వాడీ కేంద్రాన్ని నీతి ఆయోగ్ కమిటీ మంగళవారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు, తల్లులకు అందుతున్న సేవలపై సర్వే చేశారు. గృహ పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపుతామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ షమీం సుల్తానా పాల్గొన్నారు. నమస్కారమండి. ఈరోజు నరసరావుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రొంపిచెర్ల మండలంలో కొత్తపల్లి 2 అంగన్వాడీ కేంద్రానికి నీతి ఆయోగ్ టీం వారు సర్వే నిమిత్తం వచ్చి ఉన్నారు. అంగన్వాడీ సెంటర్స్ పరిధిలోని గర్భవతులు, బాలింతలు మరియు 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 to 6 ఇయర్స్ పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మరియు గ్రోత్ మానిటరింగ్ గురించి తల్లులతో మాట్లాడి సేవలు ఎలా అందుతున్నాయి అనే విషయాలను చెప్పి అన్నీ కూడా సర్వే చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం తెలియదు. ఎడ్లపాడు మండలం కొండవీడిలో పొలం వివాదంలో గత నెల 3న కోటేశ్వరమ్మ కుటుంబంపై 16 మంది అర్ధరాత్రి దాడి చేశారని పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై ఎడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామన్న బాధితులు. కొండవీడు గ్రామం ఎడ్లపాడు మండలం గత నెల 3వ తారీఖున మా మీద దాడి చేయడం జరిగింది. 4వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎస్ఐ గారు మమ్మల్ని పిలిచి కానీ ఇంతవరకు మేము ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు పోతే సాయంత్రం పోతే రేపు అన్నట్టు ఒక నెల నుంచి తిప్పడం జరిగింది. మేము అట్లా నసరాపేటలోని ఎస్పీ ఆఫీస్ గారికి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పేరు కోడేశ్వరమ్మ అంటే పిల్లి కోడేశ్వరమ్మ. 3వ తారీఖు మా ఇంటి మీదకి వచ్చి పాత కచ్చలు కడుపులో పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి నా బిడ్డలు ఇద్దరు నన్ను దాడి చేశారు. 14 మంది గాయపరిచారు. మేము 3వ తారీఖు నైటు 8 గంటలకి చిలుకలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రైతులల్లా మేము ట్రీట్మెంట్ తీసుకొని ఎమ్మెల్సీ తెచ్చి ఎడ్లపాడు స్టేషన్లో ఇచ్చాము. 4వ తారీఖు ఉదయం 6 గంటలకి. నెల నుంచి కూడా పొద్దున పూట మాటిపూట ఎస్ఐ దిప్పుతున్నాడు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వెంటనే విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నర్సరావుపేట కలెక్టరేట్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్కి అర్జీ ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు ఎస్సీ కార్పొరేషన్లు ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే మంజూరు చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ ద్వారా మేము అర్జీ ఇవ్వటం జరిగినది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎస్సీలకు రుణాలు, నాకు గ్రామాల్లో పోతే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఎస్సీ కార్పొరేషను ఎస్సీ సప్లాన్ నిధులు అమలయ్యే విధంగా నేను చేస్తానని కూడా గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా నకరేకల్ మండలం గుండ్లపల్లి గ్రామంలో నూతన యెరూషలేము ప్రార్థన మందిర ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. కార్యక్రమంలో బ్రదర్ నోవా అజయ్ కుమార్ చీరాల మరియు బ్రదర్ హైజాక్ బాబు ఒంగోలు వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు. గుండ్లపల్లి సంఘ కాపరి బ్రదర్ బుర్రి కోటేశ్వరరావు మరియు సంఘ పెద్దలు, విశ్వాసులు, గుండ్లపల్లి గ్రామస్తులు ఈ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నుండి బ్రదర్ జాన్సన్ బాబు, యోహన్ వారి అనుబంధ సంఘాల వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పల్నాడు జిల్లా నకరికల్ మండలం గుళ్ళపల్లి గ్రామంలో యెరూషలేము ప్రార్థనా మందిరం క్రిస్టియన్ అసెంబ్లీని ప్రతిష్ఠించడానికి వారు కట్టించినటువంటి నూతన మందిరాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా ఈ మందిరము అనేకులకు ప్రార్థనాలయంగాను, అలాగనే కడవరి కాలంలో దేవుని యొక్క సువార్తను వెదజల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. పల్నాడు జిల్లా నకరికల్ మండలం గుళ్ళపల్లి గ్రామంలో
ఏర్పాటు చేయబడి ప్రతిష్ఠించబడినటువంటి ఎరుషలేము దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ సంఘాల వారికి, విశ్వాసులకి, అలాగే ఈ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుపేట హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఈ చర్చి ప్రతిష్ఠించడం అనేది చాలా సంతోషదాయకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పాల్గొన్న జిల్లా కలెక్టర్. నర్సరావుపేటలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. విద్యుత్ రంగ సంస్థలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో. నర్సరావుపేట కాసు సెంట్రల్ ని సందర్శించిన గీత ఆర్ట్స్ అల్లు అరవింద్, స్వాగతం పలికిన కాసు మహేష్ రెడ్డి. బాలాజీనగర్ తండ రహదారి నందు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.